అమ్మ, కళలు ఎందుకొస్తాయి? వాటి రహస్యాలేంటమ్మా? ఫస్ట్ కలలు ఎందుకొస్తాయే ఆహ్, అన్న అది ఏం అవస్థ అన్న విషయం చూద్దాం మనం. కలలు బేసికల్లీ స్వప్న అవస్థలో వస్తాయండి. అసలా కాన్షియస్‌నెస్ చైతన్యం 4 స్టేజెస్‌లో ఉంటది. మాండుక్య ఉపనిషత్తులో చెప్పారు ఈ విషయం. బేసికల్లీ మనం జాగ్రత్త అవస్థ అంటే వేకింగ్ స్టేట్, స్వప్న అవస్థ అంటే డ్రీమ్ స్టేట్, తర్వాత డ్రీమ్‌లెస్ స్టేట్ ఒకటుంది సుషుప్తి. అదొకటి. అండ్ లాస్ట్ చైతన్యం వచ్చేది తుర్య అవస్థ. సో, ఈ అవస్థలో జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాము. అంటే మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఆబ్జెక్ట్స్ తోటి ఇంటరాక్షను, మన పర్సెప్షను, ఒక ఐడియా, ఒక థాట్ ప్రాసెస్ దీన్ని జాగ్రత్త అవస్థ అంటారండి. రెండోదొచ్చి స్వప్నావస్థ. అంటే మీరు పడుకునున్నారు. మీ మైండ్ మాత్రం యాక్టివ్ ఉంది. అది ఏమి చూపిస్తుంది మీకు? అది స్వప్న రూపంలో. డ్రీమ్ ఎప్పుడు ఇమేజెస్ రూపంలో వస్తది. ఏమి డైలాగ్స్ ఉండవక్కడ. ఇమేజెస్ మనం పిక్చర్ ఎట్లాగా ఇమేజెస్ రూపంలో వస్తదో, అట్లా మనకి డ్రీమ్స్ ఉన్నాయి చూసారా? అవి ఎప్పుడు ఒక ఇమేజ్, ఒక పిక్చర్ రూపంలో కనిపిస్తది మనకి. సో, ఈ స్వప్నావస్థలో ఏమి వస్తాయి? డ్రీమ్స్ ఎట్లాంటివొస్తాయి అంటే, ఈరోజు మన సంఘటనలు ఏదైనా చాలా మనని ఇంపాక్ట్ చేసినియి అనుకోండి, అవి వస్తాయి డ్రీమ్స్ రూపంలో. ఇది జరిగింది. రెండోది, చాలా చాలా డీప్ ఇంప్రింట్స్ ఉంటాయి మనకి. అంటే కొన్ని జన్మలోంచి, ప్రీవియస్ జన్మల్లోంచి కొన్ని ఇంప్రింట్స్, బ్లాకేజెస్ మన లోపల ఉంటాయి చూసారా? అవి ఒక్కోసారి అవేకెన్ అయ్యి ఎమోషనల్ బ్లాకేజెస్, తర్వాత మనం చేసిన యాక్షన్స్, మన వాసనలు అంటాం చూసారా? ఏయైతే ముద్దర్లు మనకి ఉండిపోయినాయో, కొన్ని జన్మలోంచి మనం తీసుకున్న యాక్షన్స్, మన థాట్స్, మన ఎమోషనల్ ఆహ్, ఎట్లా ప్లే చేస్తాయో అవే మనకి డ్రీమ్స్ రూపంలో కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఏదైనా చక్ర బాగా యాక్టివేట్ అయితే కూడా ఆ చక్ర రిలేటెడ్ డ్రీమ్స్ మనకి రావచ్చు. ఎందుకంటే నేను చూసాను కొంతమంది పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా వాళ్ళు సుషుప్తి అవస్థలో ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి తుర్య స్టేట్‌లో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ కండిషన్ జరగదో వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. అమ్మా నాకు ఈ కలొచ్చింది అంటారు. మనం ఆ కల రిలేటెడ్ మనకి ఆ సంఘటనలు జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఎస్పెషల్లీ చాలా స్పిరిచువల్లీ అవేకెన్డ్ చిల్డ్రన్ ప్రీవియస్ జన్మ నుంచి స్పిరిచువల్ బ్యాలెన్స్ తీసుకొస్తారు చూసారా? ఆ పిల్లలు చాలా విషయాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. స్వప్న రూపంలో తెలుస్తాయి. చాలామంది రైటర్స్, ఆర్టిస్ట్స్ ఉన్నారు చూసారా? వాళ్ళకి స్వప్నాలో వచ్చేవే వాళ్ళు దాన్ని గురించి రాస్తము, వాళ్ళు చాలా థింకింగ్ చేస్తున్నప్పుడు, ఆ థింకింగ్‌లో ఎస్పెషల్లీ నిద్రావస్థలో ఒక డ్రీమ్ స్టేట్‌లో, ఫ్లూయిడ్ స్టేట్‌లో చాలా విషయాలు వాళ్ళు క్యాచ్ చేసి దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఎలాగవుతది అంటే, మనము మనుషుల్లో ఉన్న కోశాల గురించి తెలుసుకోవాలి. ఈ కోశాల గురించి మనం తర్వాత తెలుసుకుందాము. ఎందుకంటే ఈ కోశాలు కూడా చాలా ఇంపార్టెంట్ మన డ్రీమ్ స్టేట్‌ని యాక్టివేట్ చేస్తానికి. సో, ఈ డ్రీమ్స్ బేసికలీ ఇంప్రింట్స్ లాగా, ప్రెడిక్షన్స్ లాగా జరగబోయే సంఘటనలు చెప్పేదట్టు మనకి చాలా విషయాలు లైఫ్ ఎస్పెషల్లీ డ్రీమ్ రీడింగ్ మనకి వస్తే డ్రీమ్ రీడర్స్ కూడా ఉంటారు. ఈ డ్రీమ్ యొక్క మీనింగ్ ఏంటి? ఇలాగెందుకొచ్చింది అన్న విషయం చెప్పగలుగు. తర్వాత వచ్చేది సుషుప్తి. అంటే డ్రీమ్‌లెస్ స్టేట్. అంటే మీరు పడుకున్నప్పుడు మీ మైండ్ కూడా పడుకుంటది. అసల ఏమి యాక్టివిటీ ఉండదు. చాలామంది నాకు వచ్చి, "ఏవండీ నాకు డ్రీమ్స్ రావు" అని చెప్పారు. అట్లాంటిది సుషుప్తి అవస్థ వరకు మీరు చేరే వరకు అట్లాంటి విషయం జరగనే జరగదు. నార్మల్ జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థలో ఉంటే డెఫినెట్‌గా డ్రీమ్స్ వస్తాయి. కానీ మనకి ఆ డ్రీమ్స్ గురించి తెలీదు. మన నిద్ర చాలా మంచిది. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లెగుస్తాము. కానీ ఆ డ్రీమ్స్‌కి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం గాబట్టి మనకి డ్రీమ్స్ రాలేదు అనుకుంటాం. కానీ సుషుప్తి అవస్థలో నిజంగా డ్రీమ్స్ రావు.
ఎందుకంటే అదొక అవేర్ఫుల్ స్లీప్ మంది. పడుకుంటాము. ఆ పడుకున్నప్పుడు మనకి మైండ్ కూడా శాంతి ఉంటుంది. మన ఎమోషన్స్ అవన్నీ క్లియర్ అయ్యి ఆ స్టేట్కి చేరాం కాబట్టి మనకి డ్రీమ్లెస్ స్టేట్ ఉంటుంది. లాస్ట్ వచ్చేది తుర్య అవస్థ. ఈ 3 అవస్థల వెనకాల దాక్కునుంది చూసారా, అది విట్నెసింగ్, సాక్షి భావం. ఆ సాక్షి భావంలోకి మనము ఈ 3 స్టేజెస్ క్రాస్ చేసి వస్తే అది తుర్యావస్థ అంటారు. అవేకెన్ స్టేట్, ఎన్లైటన్మెంట్ పీపుల్ ఉంటారు చూసారా, ఆ స్టేట్లో ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్త అవస్థ ఉంది చూసారా, ఆ జాగ్రత్త అవస్థ ఓం అనే శబ్దాన్ని ఆ ఉంటుంది చూసారా, ఆ జాగ్రత్త అవస్థ ఏ అయినా ఆ అయినా ఓంలోది వస్తుంది. అదే స్వప్న అవస్థలో ఊ వస్తుంది. ఓంది ఊ అని వస్తుంది చూసారా, మధ్యలో ఏయుఎం అన్నది యు ఉంది చూసారా, అది మంది స్వప్నావస్థ. సుషుప్తి అవస్థలో అంటాం చూసారా, ఓంలోది ఎం అని, ఆ అవస్థ ఏమో దాంట్లో వస్తుంది. అండ్ తుర్య అవస్థలో ఓం అనేది వస్తుంది. సో ఈ 3 అవస్థలు దాటి ఎప్పుడైతే మనం ఓం స్టేట్కి వస్తామో దాన్ని తుర్యావస్థ అంటారు. సో డ్రీమ్స్ అన్నది ఒక స్టేట్లో ఎప్పుడైతే మనము పడుకుంటామో, మన బాడీ ఈజ్ రిలాక్సింగ్ స్టేట్లో ఉంటుందో అప్పుడు మనకి డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ బేసికల్లీ మన పాత బ్లాకేజెస్ నుంచి, ఇమోషనల్ ఇంప్రింట్స్ నుంచి, లేటెంట్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఇవన్నీ సర్ఫేస్ అవుతాయి అండ్ రకరకాలుగా కనిపిస్తాయి మనకి.